33 సంవత్సరాల ఒంటరి జీవితంలో ఎన్నో రకాలైన అవమానాలు, అవహేళనలు, సమాజం నుంచి ఎదిరింపులు ఇలాంటివన్నీ చాలా ఎదుర్కొన్నాను. వీటన్నింటితో పాటుగా 62 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకున్నాను. 62 ఏళ్ల వయసులో. ఈ 10 ఏళ్ల సంసార జీవితంలో హ్యాపీగా ఉన్నాం. ఏమన్నా చిన్న చిన్న తగాదాలు, గొడవలు అక్కడ కూడా వస్తాయి. రాజీ లేని రాజేశ్వరిని కాబట్టి కొన్ని విషయాల్లో రాజీ పడను, కొన్ని విషయాల్లో చాలా సబ్మిసివ్గా ఉంటాను. అది ఎక్కడ అనేది నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే మాత్రం రాజీ పడను. అయితే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలుగా నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఏదో నడిచిపోతుంది. ఇప్పుడు పిల్లల దగ్గరికి 10 రోజులు వెళ్ళాలంటే కూడా అబ్బా ఆయన వదిలిపెట్టి వెళ్ళాలా అనిపిస్తుంది. నవ్వుతారు అందరూ, 25 ఏళ్ల వయసులో పిల్లవా ఏమన్నా అని. అదే అంటున్నాను, అది సాంగత్యం అనేది అది అర్థం కాదు, మాటలకు అందని భావం అది. దిష్టి ఒక మనిషిని మనం ఇష్టపడ్డాము అంటే, ఫస్ట్లో కూడా నేను ఆయనకి అదే చెప్పాను, ఒక మనిషిని ఇష్టపడ్డాము అంటే ఆ వ్యక్తి బలాల్ని బలహీనతల్ని రెండింటినీ క్షమించాలి. ఆయన బలాన్ని ఎలా అయితే యాక్సెప్ట్ చేశామో ఆయన బలహీనతల్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. సపోజ్ ఆయనకి సిగరెట్ అలవాటు ఉందనుకో, ఇప్పుడు నిన్ను చేసుకున్నాను ఆయన మానలేరు కదా, దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. నువ్వు ఇంటికి వచ్చాక నాకు సిగరెట్ వాసన ఇష్టం ఉండదంటే ఉపయోగం లేదు కదా. అంచేత ఒక వ్యక్తిని మనం ఇష్టపడినప్పుడు ఆయన బలాలతో పాటు ఆయన బలహీనతల్ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. అలాగే ఆయనకి కోపం ఎక్కువ అనుకో, యాక్సెప్ట్ చేయాలి. కోపంగా ఉన్నప్పుడు నువ్వు కొంచెం తగ్గాలి. రాజీ లేని రాజేశ్వరి నేను అంటే కుదరదు కదా.